నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఎడతెరిపి లేకుండా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని వాగులు, వంకలు నిండుకుండని తలపిస్తున్నాయి. ముఖ్యంగా సిరికొండ మండల కేంద్రంలోని కప్పలవాగు, దర్పల్లి మండల కేంద్రంలోని ముత్యాలమ్మ వాగు, డిచ్పల్లి మండలం బర్తీపూర్ వద్ద పెద్ద చెరువు, జక్రన్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులు వరద నీటితో నిండుకుండని తలపిస్తున్నాయి. గ్రామాల్లోని వాగులు, వంకలలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సతమతమైన రైతులకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. కొండూరు వద్ద వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు ఒకవైపు వరద నీటితో కొట్టుకుపోగా సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికుల కోసం అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులకు గురికాకూడదని స్థానిక మండల కేంద్ర అధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తడిసిన విద్యుత్ స్తంభాల వద్ద కానీ పెద్ద పెద్ద చెట్ల వద్ద ఉండకూడదని జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లోని వాగులు, వంకలు వరద నీటితో నిండుగా ఉండడంతో గ్రామాల్లోని చిన్నపిల్లలను స్నానాల కోసం వాగులు, వంకల వద్దకు పంపవద్దని అధికారులు సూచిస్తున్నారు.